రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో నేతలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. బ్యాలెన్స్ గా వ్యవహరిస్తుండాలి. ఏమాత్రం పట్టు తప్పినా మూల్యం తప్పదు. ఇప్పుడు మాజీ మంత్రి బాలినేని విషయంలో జరుగుతోంది అదే. మాజీ మంత్రి బాలినేని అంతర్మథనంలో ఉన్నారా? అష్టదిగ్బంధంలో చిక్కుకున్నారా? అనవసరంగా వైసీపీని విడిచిపెట్టారని భావిస్తున్నారా? ఆయనకు కోలుకోలేని దెబ్బ తగిలిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. వైసీపీలో ఒక వెలుగు వెలిగారో బాలినేని. జగన్ తొలి కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. విస్తరణలో మంత్రి పదవి కోల్పోయేసరికి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అప్పటి నుంచి జగన్ కు చికాకు పెడుతూనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. ఒంగోలులో టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. అక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. దీంతో పార్టీ మారుద్దామనుకున్న బాలినేనికి టీడీపీలో అవకాశం లేకుండా పోయింది. తప్పనిసరి పరిస్థితిలో జనసేనలో చేరాల్సి వచ్చింది. అయితే జనసేనలో చేరే విషయంలో భారీ ఆఫర్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అటు నాగబాబుతో పాటు పవన్ బాలినేని సేవలను రాయలసీమలో వినియోగించుకోవాలని చూసినట్లు అప్పట్లో టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో జనసేన తరపున ఎమ్మెల్సీతో పాటు ఖాళీగా ఉన్న మంత్రి పదవి ఆఫర్తోనే ఆయన పార్టీ మారినట్లు తెలుస్తోంది. కానీ నిన్నటి పరిణామాలతో బాలినేని ఆశలు నీరుగారిపోయాయి. తనను అష్టదిగ్బంధనం చేశారని అర్థమవుతోంది. వైసీపీకి చాలా మంది నేతలు గుడ్ బై చెప్పారు. కానీ అందరికంటే ఎక్కువ జగన్ పై ఆరోపణలు చేసింది బాలినేని. కనీసం సమీప బంధువు అన్న ఆలోచన చేయలేదు. పార్టీ ఓటమి ఎదురయ్యేసరికి అప్పటి వరకు పార్టీలో దక్కిన గౌరవం, పదవులను వదులుకున్నారు బాలినేని. జనసేనలోకి వస్తే ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి ఇస్తామని అప్పట్లో ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఆఫర్ నచ్చి వైసీపీలో వేడి బాలినేని జనసేనలో చేరారు. ఓ ఎమ్మెల్సీతో మాట్లాడి రాజీనామా చేయించుకున్నారు. అదే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో జనసేన తరపున నిలబడాలని చూశారు. ఎమ్మెల్సీగా గెలిచి ఏపీ కేబినెట్ లోకి రావాలని భావించారు బాలినేని. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. బాలినేనికి ఛాన్స్ ఇవ్వకూడదని భావించారు. చివరి నిమిషంలో పావులు కదిపారు. నాగబాబుతో పాటు పవన్ మనసు మార్చుకునేలా చేశారు. వాస్తవానికి రాజ్యసభ ద్వారా పార్లమెంట్లో అడుగు పెట్టాలని నాగబాబు లక్ష్యం. అయితే ఎప్పటి నుంచో బాలినేని విషయంలో పవన్ తన మనసులో ఉన్న మాటను చంద్రబాబుకు చెప్పారు. అయితే ఆయన జగన్ కు సమీప బంధువు కావడం, వైసీపీ హయాంలో దూకుడుగా వ్యవహరించడం తదితర కారణాలతో బాలినేని విషయంలో ఆలోచనలో పడ్డారు చంద్రబాబు. మరోవైపు ఒంగోలులో టీడీపీ నేతల అభ్యంతరాన్ని సైతం పరిగణలోకి తీసుకున్నారు. అప్పుడే నాగబాబుకు మంత్రివర్గంలోకి తీసుకుందామని ప్రతిపాదన పెట్టారు. దీంతో పవన్ పునరాలోచనలో పడ్డారు. నాగబాబు కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. దీంతో వారిద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, చంద్రబాబు అధికారికంగా ప్రకటన చేయడం జరిగిపోయింది. నీరు గారిపోవడం బాలినేని శ్రీనివాసరెడ్డి వంతైంది. తిరిగి వైసీపీలోకి రాలేక, జనసేనలో కొనసాగలేక సతమతమవుతున్నారు బాలినేని. మొత్తానికైతే ఆయన అష్టదిగ్బంధంలో చిక్కుకున్నారు. మరి ఎలా బయటపడతారో చూడాలి.